టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. జూనియర్ పాంటింగ్తో గొడవకు దిగినందుకు కోహ్లీకి కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ పడింది. టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టైం అస్సలు బాగోలేదు అనిపిస్తుంది చూసిన వారెవరికైనా. అతడు ఏం చేసినా కాంట్రవర్సీ అయిపోతోంది. ముందే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ స్టార్ బ్యాటర్ అనవసరమైన దూకుడుతో కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నాడు. చాన్నాళ్లుగా టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్న కింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అదే కంటిన్యూ చేస్తున్నాడు. పెర్త్ టెస్ట్లో సెంచరీ మినహా ఈ సిరీస్లో అతని ప్రత్యేకతేమీ లేదు. ఇలాంటి తరుణంలో ఓ వివాదంలో చిక్కుకున్నాడు కోహ్లీ. దీంతో అతడికి ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది. బాక్సింగ్ డే టెస్ట్లో తొలి రోజు ఆస్ట్రేలియా బాగా ఆడింది. తొలి రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కొత్త కుర్రాడు శామ్ కోన్స్టాస్ 60, ఉస్మాన్ ఖవాజా 57తో పాటు మార్నస్ లబుషేన్ 72, స్టీవ్ స్మిత్ 68 నాటౌట్తో క్వాలిటీ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. అయితే అరంగేట్ర బ్యాటర్ కోన్స్టాస్తో విరాట్ కోహ్లీ గొడవకు దిగడం మొదటి రోజు ఆటలో చర్చనీయాంశంగా మారింది. వరుస 4లు, 6లతో జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లందరినీ భయపెడుతున్నాడు కోన్స్టాస్. గ్లౌస్ సరిచేసుకుంటున్న అతన్ని ఢీకొట్టాడు విరాట్. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఏదో కామెంట్ చేసుకుంటూ కనిపించారు. కోన్స్టాస్ తప్పు లేకపోయినా కోహ్లీ అతడిని ఢీకొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అగ్రెషన్ చూపించడంలో భాగంగా కోహ్లీ ఇలా చేయడం, ఆసీస్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం టాక్టిక్ అనే చెప్పాలి. అయితే దీనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీరియస్ అయింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత మ్యాచ్ రిఫరీ ఎదుట హాజరైన కోహ్లీ తన తప్పు ఒప్పుకోవడంతో అతడికి 20% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ వేశారు. అసలే ఫామ్ కోల్పోయి కష్టాల్లో ఉన్న కోహ్లీకి అటు భారత జట్టుకు ఇది భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.